महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పంతాల దొరగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు సంక్రాంతి
వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట. పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎట్ల బండిపై. చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే, విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. నా 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 మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా.
పలుకుతున్నాము. అందరూ ఒకసారి లేచి నుంచోవాలి. అందరూ ఒకసారి లేచి నుంచోని నాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణ్యాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదేవతాయ గురుకులస్థాయినే గురువిక్రమాయ ప్రియప్రవరాయ థ్యాంక్ యూ సో మచ్. అందరు మీ ప్లేస్ లో కూర్చోండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పూర్తయింది. సో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సో నడికూడులో జరుగుతున్న 5వ సంక్రాంతి సంబరాల వార్షికోత్సవానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాము. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రోగ్రామ్ని బిగ్ సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. సో ఈరోజు కొంచెం ఎర్లీగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా కొంచెం అందరూ పొలాలకు అలా వెళ్ళడం వల్ల కాస్త నిదానంగా వచ్చినట్లున్నారు. సో ఏం పర్వాలేదు, ప్రోగ్రామ్ నిదానంగా స్టార్ట్ చేసుకుందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సో 3 రోజుల నుంచి, అంటే మాకు తెలిసి 3 రోజులు, దానికి ముందు చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగింది అనుకోండి. సో వారం 10 రోజుల నుంచి కష్టపడుతున్న వాలంటీర్స్కి, నడికుడి యూత్కి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ప్రోగ్రాం జరగడానికి మేజర్ కంట్రిబ్యూషన్స్ అయిన డొనేటర్స్ ఎవరైతే కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ముఖ్యంగా తక్కువ ఇంగ్లీష్ పదాలతో ఎక్కువ తెలుగు పదాలతో మాట్లాడదాం అనేది ఒక థీమ్గా పెట్టుకున్నాము. బట్ అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. సో సో అందరు రెడీనా ప్రోగ్రామ్ చూడటానికి? ఇంకొంచెం గట్టిగా వాయిస్ వస్తే బాగుంటుందేమో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో సో ఏకదంతాయ సాంగ్ తో మనకి ఈ రోజు మొదలు పెడుతున్నారు మన ఈవెంట్. అప్లాస్ దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా ఉదయశ్రీకి.
చేశారో కదా ఈ పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలా అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ చేస్తారు. సో గురు బ్రహ్మ గురు విష్ణు. సో తన్వి స్టేజ్ దగ్గరికి రావమ్మా. గురు బ్రహ్మ సాంగ్ బై తన్వి. మీరు క్లాప్స్ కొట్టాలని మరి కొత్తగా గుర్తు చేయాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ తన్వి, సూపర్ పర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ సాంగ్ పర్ఫామ్ చేయడానికి మన ముందుకి నమో వెంకటేశాయ సాంగ్తో హరిప్రియ వస్తుంది. sa
పాట అయిపోయాక ఏం చెప్పాలో కూడా తెలియదా మీకు? ఏం చెప్పాలి? గట్టిగా తిరుపతి వరకు వినిపించాలి. థ్యాంక్ యూ హరిప్రియ, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో వన్ మోర్, సో ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకి ఉదయ్ వస్తుంది విత్ కాంతారా సాంగ్. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఉదయ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్. మీరు కొట్టారు బట్ వినిపించలేదు, అందుకే మళ్ళీ పిలిచాను. సో కాంతారాలో అని ఒకసారి అరిచి చెప్తావా? ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కొరిమెల్ల మోహన్ రావు గారు, అలాగే కోగంటి ప్రసాదరావు గారు, వంకాయలపాటి వెంకటేశ్వర్లు గారు దయచేసి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కొరిమెల్ల మోహన్ రావు గారు, కోగంటి ప్రసాదరావు గారు, ఓన్లీ ఫిమేల్ యాంకర్ ఒకటే వచ్చింది, మంచి మజా చేస్తుంది అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ మనకు ఒక మేల్ యాంకర్ వస్తున్నారు, మీ ప్రియతమ నాయకుడు సారీ మీ ప్రియతమ యాంకర్ ఇప్పుడు వస్తున్నారనమాట. ఎనీ గెస్సెస్? ఎవరో లేదు, మీ సర్ప్రైజ్ అది మీకు. ఓకే, వీడే. సో వీడు నెక్స్ట్ అప్కమింగ్ యాంకర్ అనమాట నెక్స్ట్ ఇయర్కి. బట్ ఇప్పటికైతే వీడికి కొంచెం రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాము. సో కొంచెం మ్యూజిక్ ప్లే చేయండి, మన కో యాంకర్ స్టేజ్ మీదకి వస్తారు. నేను రణాన్ని, నేను మరణాన్ని, నేను విలయం, నేను ప్రళయం, నన్ను ముట్టుకోలేవు, నన్ను చాలా ఎక్కువైంది అనుకో. నువ్వేగా డబ్బులు ఇచ్చి వెనకాల నుంచి పెట్టించావని టాక్. సరే, ఓకే. సో నెక్స్ట్ కొంచెం మన పవన్ కవర్ చేస్తారు స్టేజ్. నేను కిందకు వచ్చేసి మన పీపుల్ ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష. ఈ రేంజ్లో యాంకరింగ్ చేస్తే నెక్స్ట్ చాలా కష్టం అవుతుంది. మీరు నెక్స్ట్ కొంచెం తక్కువ చేయాలి. ఒకసారి అందరూ అనుష గో చేసుకోండి. లేదు, వినిపించట్లేదు అమ్మాయిల సైడ్ నుంచి. మరి అమ్మాయిల సైడ్ పవన్. సో లెమన్ అండ్ స్పూన్ విన్నర్స్ గర్ల్స్ ఫన్ గేమ్స్ కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. లెమన్ అండ్ స్పూన్ విన్నర్స్ అండ్ లీనా అక్షర స్టేజ్ దగ్గరికి రామ్మా.
And also running race below 8 years girls, Tejonika. 8 to 12 years girls, Meenakshi. మీరు తొందరగా స్టేజ్ దగ్గరికి రాకపోతే నేను తీసుకొని వెళ్ళిపోతాం మా అబ్బాయికి. నరేంద్ర. సో ఫ్రాక్ జంపింగ్ షేక్ నౌషర్. రన్నింగ్ రేస్ కే నంద విజయ్ కుమార్ 8 to 12 years సిహెచ్ పండు. స్లో సైక్లింగ్ పి నరేంద్ర. నన్ను ఎవరు అడగొద్దు ఏంటి ఆ అమ్మాయి ఎవరు అని. పంచమ అంటే 5th year. ఓకే అయినా సంక్రాంతి అంటే జనరల్గా వచ్చే థాట్ ఏంటంటే మన పెద్దోళ్ళకి అంటే మన మదర్ ఫాదర్ వాళ్ళకి అమ్మా నాన్న వాళ్ళకి సంక్రాంతి అంటే మేబీ పూజలు చేయటం, గుడికి వెళ్ళటం, పంటలు. ఓకే అదే జాబ్ హోల్డర్స్కి వస్తే సంక్రాంతి అంటే మనకి తెలిసింది ఏంటంటే ఆఫీస్కి సెలవు, శుభ్రంగా 12 దాకా పడుకోవచ్చు అంతే కదా. చిన్నపిల్లలకైతే గేమ్స్ కదరా, చిన్నపిల్లలకైతే ఏంటి కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలు. అది తను చూసింది అందుకే మీ ఇష్టం. మీకు కూడా ఆ బీభత్సాన్ని చూడాలనుకుంటే సైలెంట్గా కూర్చోండి, లేకపోతే ఒకసారి వేసుకోండి. అరే అడవంలో బాబు. థ్యాంక్ యూ సో మచ్. కొట్టండి, ప్రైజ్ రాలేదని ఫుల్ మీ అందరికి గట్టి కొట్టండి. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. సారీ చప్పట్లు చప్పట్లు చప్పట్లు. జంపింగ్ షేక్ నౌషర్. కంగ్రాట్స్, డ్రెస్ బాగుందిరా. అలాగే రన్నింగ్ రేస్ బిలో 8 years కే నంద విజయ్ కుమార్. రెడీగా ఉన్నావా? 8 to 12 years సిహెచ్ పండు. రెడీగా ఉన్నావా? అండ్ స్లో సైక్లింగ్ పి నరేంద్ర. కంగ్రాట్స్. మలకు బెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్లా పన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిందంటే దించే దుంకాలా. టిల్లు పేరు వినిస్తే వేరు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోత నిండు రాత్రి. కుర్చీని మాట్లాడబెట్టి
Thank you. 8 to 12 years, Meenakshi, Seshana, please, present the present. Big round of applause, Meenakshi, winners, running race, 8 to 12 years girls. ఈ సంవత్సరం చాలా స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి, మధ్యలో కొత్త కొత్త స్కిట్లు ఉన్నాయి, కొత్త కొత్త పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, సింగిల్ పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. సో అందరూ తినేసి వచ్చి రెడీగా ఉంటారు అనుకున్నాం. నిద్రపోవద్దు బాబు, నిద్ర వస్తే అక్కడికి వెళ్ళి వాటర్ ఉన్నాయి, వాటర్తో మొహం కడుక్కోండి. సైలెంట్గా కూర్చుంటే మీకు నాకు పట్టలేదు అనుకుంటారు జనాలు. మీకు తెలియకుండా మీ పక్కన మా సీక్రెట్ ఏజెంట్ని పెట్టాము. ఎవరైతే సైలెంట్గా కూర్చున్నారో వాళ్ళ దగ్గరికి నెక్స్ట్ మైక్ వస్తుంది, మా 10 నిమిషాల్లో, మీ ఇష్టం. ముందే చెప్తున్నా, మళ్ళీ తర్వాత మాకు చెప్పలేదంటే మాకు సంబంధం లేదు. అదే కదా చెప్తుంది.
ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రీ నీ కన్నా మస్తుగా ఉరుకుతుంది మా సిట్టి సింగారి సలకా సలకా గప్పూసు గమ్మున కూసోర్రీ నీ కన్నా తీయగా పలుకుతుంది మా పొట్టి పొన్నారి నూరకవే నా తల్లి తుళి పలకవే నా తల్లి ఉడికి పలికి అలిసి ఓటే గుండెపై వాలిపోయి జాబిలి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవుమల్లా గీసేతుల నిన్ను ముయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల నీ పేరేంటి? విజ్జి. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. ఇంకా ఏ స్కూల్? రావ్స్ ఇంటర్నేషనల్. వాళ్ళ నాన్న సడన్ డెత్ న్యూస్ చూసి షాక్ లోకి వెళ్ళింది. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏం జరిగినా పానిక్ అవుతారు. నెక్స్ట్ సాంగ్ వరుణ్ అండ్ సహస్ర రెడీగా ఉండాలి. వరుణ్ అండ్ సహస్ర మీ సాంగ్ తీసుకొని స్టేజ్ దగ్గరికి రావాలి. అలాగే సాంగ్స్ అందరు రెడీగా పెట్టుకోవాలి. నీకు బాధ వచ్చినా కష్టం వచ్చినా నాయన అని తలుచుకో. అది చూసినావా రేపు ఎట్లుంది? ఎల్లో కలర్ అమ్మా, గ్రీన్ కలర్ నాన్న. నెక్స్ట్ సాంగ్ బై వరుణ్ అండ్ సహస్ర, నెక్స్ట్ సాంగ్ బై ఎన్ లీనా, తర్వాత బి రిషిత, తర్వాత సిహెచ్ కావ్యశ్రీ. అందరు మీ సాంగ్స్ అన్ని మాకు ఇచ్చేసి వెళ్తే తొందరగా అయిపోతుంది ప్రోగ్రామ్. సో డిలే చేయొద్దు దయచేసి. Big round of applause. Thank you, Varun.
నెక్స్ట్ ఇయర్ తెలుగు సాంగ్తో రావాలి. మాకు హిందీ రాదు, తమిళ్ రాదు. థ్యాంక్ యూ. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నెక్స్ట్ సాంగ్ లీనా. పెట్టేస్తాను ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తాను. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. రెడీగా ఉన్నారా? ఇగో మాకు ఫస్ట్ లిస్టు పేర్లు వచ్చాయి. ఎవరైతే సైలెంట్గా కూర్చున్నారు ఎప్పటిదాకా 6 మెంబర్స్ వచ్చారు. లిస్ట్ రెడీగా ఉంది, నెక్స్ట్ వస్తున్నారు కిందకి. గెస్ట్ చేసుకోండి మీలో ఎవరో ఆ 6 మెంబర్స్. రిషిక, కావ్యశ్రీ. సో రిషిక రెడీ అయ్యేలోపు మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుందాము. కొరిమెల నాగేశ్వర అంకుల్ స్టేజ్ మీదకి రావాలి. సో కోకో సబ్ జూనియర్స్ బాయ్స్ బ్రహ్మయ్య, అనిల్, ఉదయ్, హర్ష, ప్రతీక్, సాయి, ఆదిత్య, రామారావు. సో స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బ్రహ్మయ్య, అనిల్, ఉదయ్, హర్ష, ప్రతీక్, సాయి, ఆదిత్య, రామారావు. సో నిదానంగా రావాలి. మీకు ఒక అద్భుతమైన స్కిట్ ఉంది, మీ అందరి కోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. కబడ్డీ సబ్ జూనియర్స్ విన్నర్స్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో కబడ్డీ సబ్ జూనియర్స్ బాయ్స్ కూడా రెడీగా ఉండాలి. విన్నర్స్ బ్రహ్మయ్య, అనిల్, విజయ్, హర్ష, కే, ఆకాష్, ధనుష్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, నెక్స్ట్ సబ్ జూనియర్స్. విజయ్, హర్ష, కే, ఆకాష్, ధనుష్, ఫనీ. సేమ్ లిస్టే ఉంది.
అంకుల్ మధ్యలో ఉండండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా మీరు ఈరోజు. అంకుల్ Big round of applause for the winners. అలాగే కోకో గర్ల్స్ జూనియర్ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మనల్ని కనువిందు చేయడానికి రెడీగా ఉన్నారు. అంజలి జే రమ్య గిఫ్ట్ తీసుకోవడానికి తొందరగా స్టేజ్ దగ్గరికి రావాలి. కంగ్రాచులేషన్స్ విన్నర్స్. సో నెక్స్ట్ సాంగ్ కి సో బి రిషిత Big round of applause for కావ్యశ్రీ సాంగ్ రెడీ చేసుకోవాలి. Yeah.
వస్తుంది. బట్ అంతకన్నా ముందు ఒక న్యూ స్కిట్ ఈ సంవత్సరం మేము ట్రై చేయాలనుకున్నాం. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇట్స్ గోనా టేక్ యూ బ్యాక్ మన పాతకాలంలో సాంఘిక నాటకాలు ఎలా ఉండేవి అనే యాంగిల్లో ఉంటుంది. ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. నెక్స్ట్ స్కిట్. హలో పవన్, ఎలా ఉన్నావు? ఏదో మరి సంగతులు అంటే చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ చెప్పుకోవడానికి బాగోదు. నాకు తెలిసి 20 సంవత్సరాలు అవుతుంది సాంఘిక నాట్యం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనూరులో జరపక. సాంఘిక నాటకాలు అంటే మనోడికి ఏదో గుర్తొచ్చినట్టుంది. నువ్వు అనుకునే రసరసాలు కదలే కానీ. సరే అయితే సాంఘిక నాటకం వేయాలంటావు ఈ సంవత్సరం. ఏమైనా ఉంటే చూడు మరి, అట్లా ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే. నువ్వు నాకు చెప్పావు కదా, మర్చిపో. పిచ్చెక్కిస్తే చాలు, దాన్ని దింపకు మళ్ళీ మత్తులో. నాకు తెలిసిన డ్రామా కంపెనీ, మీకు ఎవరైనా డ్రామా కంపెనీ తెలుసా? ఏంటిది? మంచి మంచి కసిమేత ఉన్నారు జనాలు. శ్రీదేవి డ్రామా కంపెనీయా? మరి ఫోన్ నెంబర్ ఉందా వాళ్ళ ఎవరి దగ్గర? ఎవరు? శ్రీకాంత్ అన్నయ్య. పాప ఆయన ఏం చేశాడు మధ్యలో? నేను శ్రీకాంత్ అన్నయ్య దగ్గరే ఉంటుందా? సరే, ఫోన్ చేసి కనుక్కుంటాను. నిజంగా చేయట్లేదు, ఆవేశపడద్దు. హలో, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. నడికుల్లో మీకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందండి బాబు. అవును, ఎవరు కావాలి? రేష్మి అంట. ఉన్నారా? లేదంట, బిజీ అంట జబర్దస్త్లో. ఎవరు? అనసూయనా? సుధీరా? సుధీర్ ఎందుకు? నేనున్నాగా. ఇదేం పార్షియాలిటీ బాబు. సరే, మా ఊర్లో ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము. మీకేమైనా మీ డేట్స్ అవైలబిలిటీ ఉంటే నడుకుడి వస్తారా? మా కుర్రాళ్ళు చాలా గట్టిగా ఎదురు చూస్తున్నారా లేదా? వినిపించట్లేదు. అది విన్నారుగా. సరే అండి, ఈరోజు సంక్రాంతి ఉత్సవాలకి మేము నాటకం వేయాలనుకుంటున్నాము. మీరు దయచేసి రావాలి. మరి వస్తారన్నారు? రెడీగా ఉన్నారు అందరూ? ఏ సాంగ్ కావాలి? ఏంటిది? బావసయ్యానా? రే, మన ఏజ్ ఏంది? మనం అడిగే సాంగ్ ఏందిరా? శ్రీకాంత్ డ్రామా కంపెనీ అంటే ఆ మాత్రం ఉండాలా? షబ్బానా? ఒరే నాయన, ఈ ఫాలోయింగ్ ఏందిరా బాబు. సరే, మరి డ్రామా కంపెనీ వాళ్ళు పిలిచాము, వాళ్ళు వస్తున్నారు. చూద్దాం మరి వాళ్ళు ఏ సాంగ్ చేస్తారో. మీరు అడిగిన రష్మ అనసూయ ఉన్నారో లేదో చూద్దాం వాళ్ళలో. ఓకేనా? వినిపించట్లేదు, కావాలా వద్దా? ఓకే, మరి డ్రామా కంపెనీ వాళ్ళు వస్తున్నారు, రెడీగా ఉండండి. నచ్చిందా? నేను ఇయ్యట్లేదురా బాబు, ఆవేశపడద్దు. ఓకేనా? ఏంది టచ్అప్? మేకప్ ఆర్టిస్టా? ఓకే, వాడికి మాత్రం మంచి జాబ్ ఇచ్చాను రా మీరు. మేము ఇయ్యలేదు స్వామి, వాడే తీసుకున్నాడు. మరి తెలుసుకుందామా ఎవరో ఆర్టిస్ట్, ఎవరు, వాళ్ళ పేరేంటి, ఊరేంటి, అవన్నీ. మీ పేరండి? ఇంద్రజ. అబ్బో, ఇంద్రజ అంట. మానవ. ఏం మానాలరా బాబు, మనకి పెద్ద బ్యాడ్ హ్యాబిట్లే లేవే. మానవ బాబోయ్. సరే, మీ ఊరండి? ఇంద్రపురి. ఇంద్రజ ఫ్రమ్ ఇంద్రపురి. ఓకే, ఇదే తేడాగా ఉంది. మీ నాన్నగారి పేరు? ఇంద్రుడు. అబ్బో, ఇదేదో అబ్యాచియే. అదే మేము ఉండే ఏరియా పక్కన. ఎర్రగడ్డ ఇంకెక్కడ? ఇంద్రజ, ఇంద్రపురి, ఇంద్రలోకం. మానవ. వాయ్యో, కంపల్సరీ మానవ. ఏంటి ఇంక మానవ ఈ మాట? నా అంగుళికముని జార విడుచుకున్నాను, వెతుకుతూ సహాయం చేస్తావా?
అంగుళికం అంట ఎవరికైనా తెలుసా? ఏంటిది? బబ్బులుగమ్మా రే ఏంటిది? అర్థం కాదా? మరి మిమ్మల్ని అడిగే బదులు నేనే కనుక్కున్నాను గూగుల్ని అడిగి. మానవ అయ్యా బాబోయ్, మానవ ఒకటి. అరే ఇక్కడ నేను చేస్తుంది ఏంది, నువ్వు చేస్తుంది ఏందిరా? రా వేసిందే 2 స్టెప్పులు రా, ఎన్నిసార్లు వేస్తారట చెప్పు. వికాసన్న తోప అక్కడ లేదు ఊపు. ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేటట్లేదే. ఇప్పుడు మళ్ళా ఈ సాయిగాడు వస్తే నన్ను వేసుకుంటాడు, ఏంద్రా బాబు ఈ సాంగ్లు ఇది అంటాడు. ఏం చేయాలి? మీరు రెస్ట్ తీసుకోండి, మా ఊరితో మాట్లాడి నేను చెప్తాను. మా వాళ్ళకేమో రష్మిక కావాలంట, నేను అన్ని తీసుకురాను. ఇప్పుడు చెప్పాలి ఎక్కువైనా ఈ మధ్య. ఎవరో చెప్పొద్దు, వస్తున్నాడు కానీ. గురుగారు వచ్చారా? చూసారా ఇందాక సాంగ్? చూసాక నేను మరి కసిగా ఉంది అంత ఎవరా ఈ ఊరి పెద్ద అంట, ఇలాంటి పెద్దలు కూడా అయిపోయినట్టాయి. ఇంకా గురుగారు సారీ చెప్పండి. ఇంకేమన్నా వేరే ఏమన్నా? వేరే అంటే ఏం కావాలి నీకు? వాళ్ళకి రష్మే కావాలంటే నీకేం కావాలి? ఏమో అన్ని పూలు చూసి వచ్చాడు నువ్వు. నేను పూలే చూశాను, ఇంకేం చూడలేదు. ఇందుకే ఏంటి ఓకేనా నీకు ఆ డ్రామా కంపెనీ? లేకపోతే సరే మరి, కానీ ఏదో ఒకటి అందరూ ఎదురు చూస్తున్నారు. మా వాడికి నచ్చలేదంటండి డ్రామా కంపెనీ. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు వన్ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్. మీరు ఇంతసేపు స్పెషల్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, దానికోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఒక వ్యక్తి ఇప్పుడు ఒక అవతారంలో ఒక గెటప్లో వస్తాడు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎవరో తెలుసా అతను? ఎవరు? వినిపించలేదు. ఎవరు? గాంధీజీయా? మరి ఇప్పుడు గాంధీజీ నుంచి వస్తాడు ఆయన. మనిషి కాదురా బాబు, మనిషి అయితే నార్మలేగా. నువ్వు నేను మనిషిని, తేడా ఉంది. దుర్యోధనుడు కరెక్ట్. సో ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంతవరకు మనం ఇలాంటివి చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాం. సో మీరు ఒకసారి గట్టిగా ఎంకరేజ్ చేయాలి.